హాయ్ అండి. నేను మీ తేజ. ఇంట్లో పిల్లలున్నప్పుడు ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉండాలి గదండీ! లేకపోతే వాళ్ళు మనల్ని బాగా మారం జేసేస్తారు. అదే ఉద్దేశంలో ఈరోజైతే నేను ఈ స్వీట్ అయితే చేస్తున్నానండి. కొబ్బరి లడ్డు. మా ఇంట్లో కొబ్బరి చిప్పలయితే వేస్ట్‌గా పడుతున్నాయి. ఇంకా వాతావరణం చల్లగా ఉంది కాబట్టి అవైతే వెండవు. అందుకనేసి నేను ఏదో ఒక స్వీట్ అయినా చేసేస్తే ఏదో ఒక విధంగా అయితే తినేస్తామని అయితే చేస్తున్నాను. కొబ్బరినైతే బాగా ముక్కలుగా కట్ చేసి మిక్సీకైతే వేసేసుకున్నాను. కచ్చా పచ్చాగా వేసుకున్నాను. మేము స్వీట్ అయితే చాలా తక్కువగానే తింటాము. అందుకే ఒక గడ్డ బెల్లం మాత్రమే తీసుకున్నాను నేను. బెల్లం మొత్తం వాటర్‌లో కరిగిపోయిన తర్వాత కొబ్బరినైతే తీసి వేసుకోవాలి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. కొబ్బరిలో ఉన్న వాటర్ అంతా బెల్లం బాగా పీల్చుకొని బాగా దగ్గర పడిపోతుంది. బాగా దగ్గర పడిపోయి ముద్దలాగా వచ్చిన తర్వాత షమ్మేం లేకుండా ఆరిపోయిన తర్వాత అయితే ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు ఫ్యాన్ గాలికి కొంచెం చల్లార్చుకొని ముద్దలు చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొబ్బరిలోనే ఆయిల్ ఉంటుంది కదా! దానివల్ల. లడ్డూలు ఎలా వచ్చాయో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను.